హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ టుడే రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఎపిసోడ్లో మణికంఠ అది రైటా లేకపోతే వాళ్ళ క్లాన్ సోనియా వీళ్ళు అయితే ఏదైతే ఆర్గ్యూ చేసిందో అది రైటా, సో మణికంఠ గేమ్ ఎలా ఆడుతున్నాడు, నెక్స్ట్ ఇంకా సీత అండ్ నిఖిల్ ఆర్గ్యుమెంట్లో ఎవరిది రైట్, అండ్ నెక్స్ట్ టాస్కుల్లో ఎవరు గెలిచారు, బిగ్ బాస్ లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్ రివ్యూలో తెలుసుకుందాము. సో ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఈ టుడే ఎపిసోడ్లోకి వచ్చేసరికి సో థర్డ్ ఛాలెంజ్ అనమాట. ఏదైతే ఫుడ్ ఛాలెంజ్ అయిపోతుందో తర్వాత థర్డ్ ఛాలెంజ్ అయితే బిగ్ బాస్ ఇస్తారు. సో నైట్ అవర్స్ 10 o'clock ఇస్తారనమాట. సో అయితే వీళ్ళు అప్పుడు రూల్స్ చెప్తాడనమాట బిగ్ బాస్. పైన ఒక స్టాండ్ లాగా ఉంటుంది, ఆ స్టాండ్ని పట్టుకోవాలి, మన తల పైన ఒక బెలూన్ ఉంటుంది, అది హెయిర్కి టచ్ అవ్వకూడదు. సో అలా 15 minutes ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్, వాళ్ళ క్లాన్ మెంబర్ విన్నర్ అని బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు ఇంకా కాంతరా టీం నుంచి నబీల్ వస్తాడు. ఫస్ట్ అయితే ప్రేరణ నేను వెళ్తాను అని అంటే వద్దు నువ్వు చేయలేవు అని చెప్తుంది అనమాట. సో సీత తర్వాత వచ్చేసి నబిల్ వెళ్తాడు. నబిల్ వెళ్ళిన తర్వాత అటు సైడ్ నుంచి ఆబ్వియస్లీ పృథ్వీ వస్తాడు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో అంత స్ట్రెంత్ ఉంది, అంటే నిఖిల్ కూడా ఉంది. సో బట్ ఏంటంటే ఇంకా పృథ్వీ అయితే ఇంకా కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువనే. సో కాబట్టి పృథ్వీ అటు సైడ్ నుంచి వస్తారు. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరే సంచాలకుని నిర్ణయించుకోండి అని అయితే చెప్తాడు. అప్పుడు వచ్చేసి మణికంఠ సంచాలక్ అని చెప్పేసి అంటారనమాట. సో నెక్స్ట్ అందరినీ లివింగ్ రూమ్లోకి పంపించి పృథ్వీ, మణికంఠ అండ్ ఇంకా నబిల్ని మాత్రమే ఉంచుతారు. అప్పుడు కొంచెం ఫన్ చేస్తారు బిగ్ బాస్ అయితే. సో అక్కడ బజర్ మోగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు పృథ్వీ అండ్ అదే నబిల్ ఇట్లా నిల్చుంటారు. సో ఏంటంటే బజర్ మోగుతుంది. సో నెక్స్ట్ లివింగ్ రూమ్లో వీళ్ళు అక్కడ టైమర్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. సో వాళ్ళ వాయిస్ వీళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ డూయింగ్ వెల్ అని చెప్పి నిఖిల్ ఎంకరేజ్ చేస్తారు పృథ్వీని. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ కాసేపు నబిల్ అండ్ పృథ్వీని ఆడుకుంటారు. అంతకంటే ముందు పృథ్వీని నబిల్ ఒక సాంగ్ పాడు అని అడుగుతారనమాట. సో నబిల్ పృథ్వీ మన కోసం ఒక పాట పాడు అని అయితే అంటాడనమాట. సో అప్పుడు వచ్చేసి ఒక పాట పాడు అని ఫస్ట్ అయితే నబిల్ పృథ్వీని అడుగుతాడు అనమాట. సో ఇంకొక విషయం ఆ తర్వాత బిగ్ బాస్ కూడా అడుగుతాడు. సో ఆ హౌస్లో ఎవరి కోసమో అడగండి. యాక్చువల్లీ అప్పుడు పృథ్వీ ఏం చేస్తాడు, సాంగ్ పాడతాడు, ఎవరెవరు అనే సాంగ్ పాడతాడు. అయితే అప్పుడు నబిల్ అంటాడు బిగ్ బాస్ ఎవరి కోసం పాడారు అడగండి అంటే, అప్పుడు ఇంకా మణికంఠ హౌస్లో ఎవరి కోసమో చెప్పు అంటే విష్ణు కోసం అని చెప్తాడనమాట. సో విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ వచ్చేసి అయ్యో పాపం యష్మి ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నబిల్ ఫన్గా అంటాడనమాట. సో అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి పృథ్వీ నీకు ఈ బిగ్ బాస్ హౌస్లో తక్కువ నచ్చిన పర్సన్ ఎవరు అని అడిగితే మణికంఠ పేరు చెప్పేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ మీకు నచ్చే పర్సన్ ఎవరు అంటే సీత, ఎందుకు అంటే రియల్గా ఉంటుంది, నాకు రియల్గా అనిపిస్తుంది అని చెప్పి. నచ్చని వ్యక్తి ఎవరు అంటే నిఖిల్ అని చెప్తాడు. 2 days నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకోసమే నిఖిల్ అని చెప్తాడనమాట అక్కడ. సో అక్కడ కొంచెం నిఖిల్ ఫేస్ డల్ అయిపోద్ది లివింగ్ రూమ్లో. సో నెక్స్ట్ వచ్చేసి నబిల్ నైనిక కోసం ఏం పాట పాడతారు అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతారు. అప్పుడు వచ్చేసి రాధికాని నైనిక అని సాంగ్ పాడతాడనమాట నబిల్. ఆ తర్వాత మణికంఠ ఇద్దరిలో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు నబిల్ అండ్ పృథ్వీనా అని అడుగుతారు. ఇద్దరిని అంటే పృథ్వీ బాగా ఆడుతున్నాడు, నబిల్ 2 times ఇలా చేశాడు, హ్యాండ్స్ కదిలిచ్చాడు అని చెప్తారు. ఇద్దరిలో ఒకరిని తీసామంటే ఎవరిని తీసేస్తారు అంటే నబిల్ని తీసేస్తాడు అని చెప్తాడనమాట మణికంఠ. ఎందుకు అంటే
నబిల్ ఆల్రెడీ 3 టాస్క్లు ఆడాడు, ఒక టాస్క్లో విన్ అయ్యాడు. సో పృథ్వీ ఒక టాస్క్ కూడా గెలవలేదు ఇప్పటివరకు, అందుకోసమే అని చెప్పి మణికంఠ చెప్తాడనమాట. లోపల లివింగ్ రూమ్ నుంచి విష్ణు వచ్చి మణికంఠ నీ గుండు పగులుద్ది అని చెప్పి ఫన్ చేస్తుంది. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తాడు, అందరూ రూమ్లోకి రండి అని పిలుస్తాడు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ బజార్ మోగిపోతుంది, పావుగంట కంటే ఎక్కువసేపు ఉంటారనమాట. సో దాన్ని కంటిన్యూ చేస్తారు, ఎవరు కూడా వదలరు. సో ఇద్దరు ఓడిపోయినట్టు అవుతుంది కదా, ఒకవేళ ఇద్దరు బజర్ మోగ్గానే ఇద్దరు తీసేస్తే. సో ఎవరు 15 minutes కంటే బిఫోర్ ఎవరు కూడా ఆ స్టాండ్ని కింద పెట్టలేదు కాబట్టి సో టాస్క్ 2 టీంలు ఓడిపోయారని బిగ్ బాస్ చెప్తారని చెప్పి అలాగే ఉండిపోతారు. సో అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే అందరినీ రూమ్లోకి పిలిచి ఎంకరేజ్ చేస్తారు. రూమ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సో పృథ్వీ వచ్చేసి తర్వాత అందరినీ పిలిచి పృథ్వీ ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతారు, ఎందుకంటే అక్కడ విష్ణు అండ్ సోనియా వీళ్ళు ఉంటారు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఒక చేయితో ఆడండి అని చెప్తాడనమాట. సో ఒక చేయితోని లెఫ్ట్ హ్యాండ్తో నబీల్ పట్టుకుంటాడు అండ్ ఇంకా పృథ్వీ ఏమో రైట్ హ్యాండ్తో పట్టుకుంటాడు. యాక్చువల్లీ అప్పటికే నబీల్ ఒక టాస్క్ ఆడి ఉంటాడనమాట, ఫుడ్ టాస్క్. సో ఫుడ్ హెవీగా తింటాడు, తిన్న తర్వాత నిల్చోవడం అంటే ఎవరికైనా కష్టమే. సో పృథ్వీ కొంచెం ఎక్కువసేపు నిల్చుంటాడు, ఇద్దరి స్ట్రెంగ్త్ సేమే. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ వరకు ట్రై చేస్తాడు నబీల్. తర్వాత చెప్తాడనమాట, శక్తి టీం కంగ్రాచులేషన్స్, ఈ గేమ్ మీరే విన్ అయ్యారు అని చెప్పి ఏదైతే ఆ స్టాండ్ని వదిలేస్తాడు నబిల్. ఆ తర్వాత వాళ్ళ క్లాన్ వాళ్ళు వచ్చి గుడ్ ట్రై అని చెప్తారనమాట, సీత, ప్రేరణ వీళ్ళందరూ. నెక్స్ట్ వచ్చేసి నైట్ 1 AM వచ్చేసి ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన పృథ్వీ అండ్ శక్తి టీం వాళ్ళు 1 lakh ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అండ్ గెలిచినందుకు అభినందనలు. మీ క్లాన్ తరపు నుంచి 1 lakh ప్రైజ్ మనీలోకి వెళ్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ బోర్డుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర పెట్టండి అని చెప్తారు. ఆల్రెడీ కాంతారా టీం ఒకటి గెలిచింది కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మార్నింగ్ రాధిక సాంగ్తో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి శక్తి టీము కుకింగ్ చేస్తూ ఉంటుంది, సోనియా, నిఖిల్ వీళ్ళందరూ కుకింగ్ చేస్తూ ఉంటుంది. సో ప్రేరణ అక్కడ నిల్చొని చూస్తుంది అనమాట. సో మీరు చేస్తే మేము తొందరగా చేసుకుంటామంటే ప్రేరణ నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్తుంది, ఒక కమాండింగ్ వాయిస్తోనైతే చెప్తుంది సోనియా. సో ఇక్కడ వచ్చేసి అప్పుడు ప్రేరణ అలాగే నిల్చుంటుంది. లేదు నేను నార్మల్ ఇక్కడ నిల్చుంటా అంటే లేదు ప్రెజర్ అవుతుంది, మాకు ప్రెజర్ అవుతుంది, వెళ్ళి నిల్చోండి అని వెళ్ళి కూర్చో అని చెప్తుంది అనమాట సోనియా. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఇది బయట కూర్చొని ఉంటారు పృథ్వీ, యష్మి అండ్ ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటుంది సోనియా, పృథ్వీ, యష్మి అక్కడ కూర్చొని ఉంటారనమాట. నిఖిల్ అప్పుడు నేను డిమోటివేట్ అవుతున్నా అని అయితే అంటది. ఎందుకు అంటే విష్ణు అంటుందంట నిన్ను తీసేస్తారేమో అనుకున్నాము, ఎందుకంటే నువ్వేం గేమ్స్ ఆడలేదు కదా, సో కానీ మణికంఠని తీసేశారు అని అయితే అంటుంది. దానికి ఫీల్ అవుతుంది అది అనమాట. సో అప్పుడు నిఖిల్, పృథ్వీ వచ్చి ఓదారుస్తారు. సో తర్వాత ప్రేరణ వచ్చి కూడా ఒక పపాయ పీస్ తినిపిస్తుంది అనమాట. సో అలా ఓదార్చిన తర్వాత బిగ్ బాస్ వచ్చి చెప్తాడు, సో ఇప్పుడు థర్డ్ టాస్క్లో శక్తి టీం విన్ అయింది కాబట్టి సో కాంతారా టీం నుంచి ఒకరు టాస్క్లో నుంచి అవుట్ అవ్వాలి అని చెప్తుంది, గేమ్స్ ఆడకూడదు అని చెప్తాడనమాట బిగ్ బాస్. అది కూడా శక్తి టీం తీయాలి అని చెప్తాడు. ఇదైతే దారుణము. ఎందుకంటే ముందేమో మణికంఠని తీసేయడానికి వీళ్ళకే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్, మళ్ళీ కాంతారా టీంలో ఒకరిని తీసేయడానికి కూడా శక్తి టీంకి ఛాన్స్ ఇచ్చాడు. సో వీళ్ళకి ఫేవర్ చేస్తున్నాడు బిగ్ బాస్ అని అయితే నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత నబిల్ని తీయమని చెప్తారనమాట. నబిల్ని తీస్తున్నాం బిగ్ బాస్ అని చెప్తాడు. సో అప్పుడు వెంటనే ప్రేరణ మనీని ఎందుకు తీశారు అని అడుగుతుందనమాట. సో మనీ కూడా మీ అందరికంటే బాగా ఆడుతాడని పక్కన పెట్టారా అన్న సెన్స్లో ప్రేరణ అడుగుతుంది. అక్కడ వెంటనే అడిగేస్తుంది.
అప్పుడు ఏమంటారంటే వాడు సాక్రిఫైస్ చేశాడు అని సోనియా స్టార్ట్ చేస్తుంది. వాడే ఆడాడు అనే పృథ్వీ కూడా దానికి సోనియా ఏదంటే దానికి పృథ్వీ కూడా తానా అంటే తానా అన్నట్టు అంటాడనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఎవరిని తీసేయాలి అని డిస్కస్ చేసుకున్నప్పుడు, సో అంతకంటే ముందు నేను ఈ క్లాన్లోకి వచ్చాను కదా, ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళని ఎవరైనా తీసేయమని అన్నప్పుడు సో నేనుంటా నీకు అని చెప్పి మనకంటే ఒక మాట చెప్తాడనమాట నిఖిల్ని, ఎందుకంటే ఫ్రెండ్గా అనుకుంటున్నాడు కాబట్టి. సో ఇక్కడ శక్తి టీం ఓడిపోయినప్పుడు ఫస్ట్ టాస్క్ ఒకరిని తీసేయాలి అన్నప్పుడు వీళ్ళు నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నిఖిల్ మీరు చెప్పండి ఎవరిని తీసేద్దామంటే యష్మి ఫస్ట్ ఇంకా మణికంఠ పేరు తీస్తుంది, అక్కడ డిఫెండ్ చేసుకుంటాడు. సోనియా కూడా మణికంఠనే అని అంటుంది. సో మణికంఠనే అన్న తర్వాత అప్పుడు వెంటనే క్వశ్చన్ చేస్తాడు, ఆల్రెడీ మనం నిన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సో నువ్వు నాకంటే ఎన్ని టాస్క్లు ఎక్కువ ఆడినావు, ఎన్ని గెలిచావు అని అడుగుతాడు. పృథ్వీ కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి, సో ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు కాబట్టి మణికంఠను తీసేద్దామని అయితే పృథ్వీ కూడా అంటాడనమాట అక్కడ. కానీ అప్పుడు అందరూ వాళ్ళు అన్నారు తర్వాత వాళ్ళు తీసేసారని వెళ్తే బాగుండదని చెప్పేసి, సో మీ మీద హోప్ ఉంది, నా దగ్గర ఉన్న స్ట్రెంత్ మీ దగ్గర కూడా ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి వచ్చేస్తున్నా అని చెప్తాడనమాట. సో అందుకోసమని ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చేసరికి అయితే నేను నో అని అంటాడు. అంటే నేనేం సాక్రిఫైస్ చేయలేదు, నా అంతటా నేను సాక్రిఫైస్ చేయలేదు, సో అది ఫోర్స్ఫుల్గా జరిగింది అని చెప్పడానికి ట్రై చేస్తారు. సో తర్వాత వచ్చేసి అక్కడ నెక్స్ట్ ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారనమాట. ప్రేరణ చాలా అంటే చాలా ఫైర్ అవుతుంది, నబిల్ని తీసేస్తారు అని చెప్పేసి. తర్వాత సీత అండ్ అప్పుడు పృథ్వీ వచ్చి అంటాడు మనం మాట్లాడుకోవడం కాదు. సో అంటే పృథ్వీ వాళ్ళకి అర్థమైపోతుంది అలా కాంతార క్లాన్ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్గా ఉంటారు అని అర్థమైపోతుంది. సో అప్పుడు పృథ్వీ వచ్చేసి చీఫ్లు మాట్లాడుకుంటారు, మనం కాదు అని చెప్పేసి. శక్తి టీం వాళ్ళు బయట కూర్చుంటారు, సో కాంతార వాళ్ళు లోపల ఉంటారు. మధ్యలో సీత అండ్ మన నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న నువ్వే చెప్పావు కదా మనము మీ టీం అని కాకుండా హౌస్ మేట్స్ అందరి కోసం ఆడదాము, వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించేద్దామని నువ్వే చెప్పావు కదా, ఈరోజు ఎందుకు మళ్ళీ నువ్వే తీసేస్తావు, నీ డెసిషన్ మీద నాకు డిస్రెస్పెక్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు అని చెప్తాడు. సీత చెప్తుంది అప్పుడు ఏంటంటే మీలో స్ట్రాంగ్ పర్సన్ని నేను తీయకపోతే నా క్లాన్ నెంబర్ని నేను బయటకు పంపించాల్సి వస్తుంది కాబట్టి నేను తీశాను అని అయితే అప్పుడు నిఖిల్ డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా సెల్ఫిష్ అయిపోయాడు నిఖిల్ అయితే నాకు అక్కడ అనిపించింది. సో ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దాంట్లో ఇద్దరున్నా ఆడతారు. సో కానీ సీత దాంట్లో నబిల్ ఇంకా ఆదిత్య గారికి హ్యాండ్ షేక్ అవుతుంది. సో అయినా కూడా ట్రై చేస్తున్నారు. ప్రేరణ ఒకతే కొంచెం బాగా ఆడుతుంది, నైనిక కూడా బాగా ఆడుతుంది కాబట్టి, కానీ ఈ మధ్య ఎందుకు డల్ అయిపోయింది తను. సో అక్కడికి డిస్కషన్ క్లోజ్ చేస్తాడు, ఎంతరికి వినడనమాట నిఖిల్. సో లాస్ట్లో ఇంకా అనేస్తుంది నీ డెసిషన్ పైన డిస్రెస్పెక్టెడ్ యువర్ డెసిషన్ అని అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది సీత. ఇంకా బయట వచ్చేసరికి మణికంఠ మీద పడిపోతారు సోనియా, యష్మి వీళ్ళందరూ కలిసి. ఎందుకురా నువ్వు అని అన్నావు, నువ్వే కదా సెల్ఫ్గా వెళ్ళి సో నేనే వెళ్ళిపోతాను మీరు బాగా ఆడండి అని చెప్పారు కదా, ఎందుకు వాళ్ళ ముందు ఇప్పుడు నో అని అబద్ధం చెప్తున్నావు. సో వాళ్ళకి మేము 2 ఫేసెస్ మమ్మల్ని అంటున్నారు నీ వల్ల అని చెప్పేసి సోనియా అంటది. సోనియా అంటే నేను చెప్పిన పర్పస్ ఇదక్క, ఏదైతే క్రిటికల్గా నిఖిల్కి ఏం చెప్పాను, ఏదైనా క్రిటికల్గా ఉంటే నేను వెళ్ళిపోతాను రా అని చెప్పాను, కానీ మీరు ముగ్గురు నన్నే స్ట్రాంగ్ కాదు అన్నారు అందుకే వచ్చాను అని అయితే చెప్తాడు. అప్పుడు కూడా చెప్పనివ్వరు అనమాట. సో పాపం చాలా ఎమోషనల్ మెంటల్గా అయిపోయి వాళ్ళతో వాదించలేక మైక్ అక్కడ పడేసి, నాకు తెలిసి మైక్ ఎందుకు అక్కడ పడేసామని మణికంఠని బిగ్ బాస్ అంటే నాకు సార్ సాటర్డే ఎపిసోడ్లో అడుగుతారు ఖచ్చితంగా. సో పాపం మళ్ళీ వెళ్తాడు, లోపలికి వెళ్తాడు. తర్వాత క్లాన్ మెంబర్స్ అందరికీ సారీ చెప్తాయంటే సారీ మాకు అవసరం లేదు, నీకే క్లారిటీ లేదు అని యష్మి అంటది. యష్మి కంటే కూడా మనకంట గేమ్ బాగా ఆడతాడు, సోనియా కంటే కూడా బాగా ఆడతాడు, ఇదైతే నిజం. సో అప్పుడు మళ్ళీ వెళ్ళేసి చెప్తుందన్నమాట, అది కాంతార క్లాన్ వాళ్ళకి వాళ్ళు ఏం పంపించలేదు రాను, నేనే వచ్చేసాను చెప్పాను చాలా ఓకేనా అని అనేస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ టాస్క్ పెడతాడు. సో నబిల్ సంచాలక్ అనమాట. సో నిఖిల్ శక్తి టీం నుంచి నిఖిల్ అండ్
ఇది పృథ్వీ వస్తారు, కాంతార టీం నుంచి నైనిక ప్రేరణ వస్తారు. ఒక బజర్ ఇంత టైం ఇచ్చేసి సో ఆ పజిల్ని కొన్ని బాక్సెస్ లాగా ఉంటాయి, ఆ పజిల్ని ఫినిష్ చేయాలంటారు. బట్ ఇద్దరు చేయలేకపోతారనమాట. సో ఇంకా తర్వాత కాంతార టీం వాళ్ళు అలా కూర్చొని ఉంటారు. సో పాపం నబిల్ని టాస్క్ నుంచి తీసేసారు కాబట్టి ఆయన డల్లుగా ఉంటాడు. నైనిక ఏదైనా మాట్లాడు, నువ్వు కనీసం సాంగ్ అయినా పాడు అని చెప్పేసి ప్రేరణ అంటుంది. అప్పుడు సీత వాళ్ళందరూ అక్కడే ఉంటారు, విష్ణు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నైనిక లోపలికి వస్తుంది, నిఖిల్ దగ్గరికి వచ్చి కొంచెం ఫన్ చేస్తుంది. ఫన్గా చేస్తే అక్కడ డోర్ లాక్ చేయండి బిగ్ బాస్ అంటే లాక్ అయిపోతుంది అనమాట. లేదు నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీబీ ట్యూన్స్కి డ్యాన్స్ చేయడం అనే ఒక టాస్క్ పెడతాడనమాట బిగ్ బాస్. ఇది అంత ఇదిగా ఏమైతే అనిపించలేదు. 5 సాంగ్స్ ఉంటాయి. సో 5 సాంగ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక రెడ్ స్టేజెస్ని అరేంజ్ చేస్తారనమాట. సో అందరూ ఏంటంటే డోర్ బయట ఉండాలి కంటెస్టెంట్స్ అందరూ. సో బజర్ మోగుతుంది. ఫస్ట్ 15 సెకండ్స్, తర్వాత 10 సెకండ్స్, తర్వాత 5 సెకండ్స్, తర్వాత 3 సెకండ్స్, అలా ఆ సెకండ్స్ టైంలో వాళ్ళు ఆ స్టేజ్ పైకి రావాలి. అప్పుడు సాంగ్ ప్లే అవుతుంది, డ్యాన్స్ చేయాలి. సో ఆ సెకండ్స్ లోపు ఎవరైతే స్టేజ్ పైకి రాలేకపోతారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అనమాట. సో అలా ఫస్ట్ సాంగ్కి అందరూ డాన్స్ చేస్తారు, ఒక మనీ అండ్ నబిల్ తప్ప. సో వాళ్ళు గేమ్లో లేరు, టాస్క్ ఆడరని చెప్పేస్తాడు బిగ్ బాస్. సో నెక్స్ట్ సెకండ్ సాంగ్కి కూడా అందరు వేస్తారు. సో థర్డ్ సాంగ్కి మాత్రం అందరు రాలేకపోతారు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి నిఖిల్ని అడుగుతాడు బిగ్ బాస్, ఎవరెవరు వచ్చారు అంటే ప్రేరణ, నేను, సోనియా, పృథ్వీ మాత్రమే వచ్చామని చెప్తే మిగతా వాళ్ళందరూ అవుట్ అవుతారు. సో నెక్స్ట్ ఫోర్త్ సాంగ్కి వచ్చేసి సోనియా అవుట్ అవుతుంది. అక్కడ ఆట కావాలా పాట కావాలా సాంగ్, దానికి సోనియా అవుట్ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురు ఉంటారనమాట. సో ముగ్గురు ఎవరంటే ప్రేరణ, నిఖిల్ అండ్ పృథ్వీ ఉంటారు. సో లాస్ట్ వరకు వీళ్ళే ఉంటారు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఈ సాంగ్స్ పూర్తయ్యేలోపు ఎవరి క్లాన్ సభ్యులు ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. అంటే కాంతార నుంచి ప్రేరణ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ శక్తి టీం నుంచి నిఖిల్, పృథ్వీ ఉంటారు. కాబట్టి నిఖిల్ ఈ టాస్క్ విన్నర్ నిఖిల్, పృథ్వీ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో ఆ తర్వాత సాంగ్ వస్తుంది అనమాట, సన్నజాజీ ఇది జిగల్ రాణి సాంగ్ వస్తుంది. అందరూ కూడా డాన్స్లు వేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఆ తర్వాత అందరు లోపలికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక షాక్ ఇస్తాడు, సర్వైవల్ ఆఫ్ ది హౌస్ టాస్క్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మీరు ముగ్గురిని మాత్రమే ఇంట్లోకి రాకుండా ఆపగలిగారు. సో ముగ్గురు అంటే 12 నుంచి 3 మెంబర్స్ అంటే ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు అని అయితే చెప్తాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. నైనిక అయితే ఏంటి బిగ్ బాస్ ఇది అని అయితే అంటుందన్నమాట. సో నెక్స్ట్ అన్సీన్లో వచ్చేసి నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుతుంది నిఖిల్తోని. సో నేను సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో సీతనే నాకు ఒకసారి చెప్పింది, సో తను మనతోని కలవకపోవడానికి రీజన్ ఏంటంటే, సో తనకంటే మనం వాయిస్ ఎక్కువ రేస్ చేస్తాం కాబట్టి కమాండింగ్ నా వాయిస్ వినిపించని చోట నేను ఉండలేను, సో నేను ఉండను అని చెప్పి తను నాకు పర్సనల్గా చెప్పింది. కాబట్టి మనతో ఉండదు తను అని చెప్పేసి నిఖిల్కి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ అందుకోసమే మనతో ఫ్రెండ్లీగా ఉండలేదు, నీతో అయినా జస్ట్ ఏదో ఫ్రెండ్గా మాట్లాడుతుంది కాబట్టి నాతో అస్సలు కలవదు తను అని అయితే ఏదో పాపం తలనొప్పి అనుకుంటా ఉంటాడేమో నాకు నిఖిల్ అని అయితే అనిపించింది. చాలా అంటే చాలా సోది చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి డిస్కస్ చేస్తుంది వాష్రూమ్ దగ్గర, మణికంఠని ఎందుకు తీసేశారు మీరు, మణికంఠ స్ట్రాంగ్ ప్లేయర్ కదా అంటే, సో ఇది మాకు కరెక్ట్ అనిపించింది, మా దాంట్లో నబిల్ని తీసేయడం కరెక్ట్ కాదు అంటే, సో మా గేమ్ పరంగా మాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేసామని యష్మి చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ ఆ తర్వాత నార్మల్గా అన్ని నెక్స్ట్ ఏంటి అండ్ ఆదిత్య, విష్ణు, నబిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో మణికంఠ స్ట్రాంగ్గా వీకా అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. సో మణికంఠ ఏంటంటే
ఎవరితో క్లోజ్ ఉంటాడో ఈ వీక్ ఈ ముగ్గురితో క్లోజ్ ఉంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ తీసుకొని వాళ్ళనే నామినేట్ చేస్తాడు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడు, ఎక్కువ మాట్లాడు కాబట్టి మన దగ్గరే ఉంటాడు కాబట్టి. సో మనకంట నామినేట్ చేస్తాడు. లాస్ట్ టైం నన్నే నామినేట్ చేస్తా అని చెప్పాడు అని చెప్పేసి అయితే నబీల్ అంటాడనమాట. సో కాబట్టి వాడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటాడు నబీల్. ఇది అయితే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ పెట్టడంలో అయితే మనకంట అయితే వాజ్ క్లియర్. అండ్ నెక్స్ట్ సోనియా వల్ల పృథ్వీ గేమ్ కొంచెం అయితే అవుట్ అవుతుంది. ఎందుకంటే సోనియా వాళ్ళిద్దరిని అంటే వదలట్లేదు అనమాట. సో హౌస్ మొత్తంలో చూసిన బిహేవియర్ చూసినా కూడా ఎవరైనా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా పృథ్వీ కొంచెం చేంజ్ అవుతున్నాడు అని అయితే నాకు అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి నబిల్తో మాట్లాడడం కానీ, అద్దరు వాళ్ళతో విష్ణుతో మాట్లాడడం కానీ, సో వాళ్ళతో మాట్లాడడం చేస్తున్నాడు. ఓన్లీ సోనియాతోనే కాకుండా. సో టాస్క్ వైజ్ అగ్రెసివ్ కానీ అదర్వైజ్ గుడ్. కానీ ఎప్పుడైతే సోనియా ఎంటర్ అవుతుందో అతన్ని కూడా సో చాలా అగ్రెసివ్గా మార్చేస్తుంది. సో తన గేమ్ కోసం వీళ్ళిద్దరిని వాడుకుంటుంది అని అయితే క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్లో మాత్రం ఖచ్చితంగా సోనియా వెళ్తుంది అని అయితే అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఓటింగ్ పరంగా చూసుకుంటే నబిల్ పైకి వచ్చేసాడు తన గేమ్తో. సో అందరూ కాంతార నబిల్ లేకపోతే వాళ్ళు ఆడలేరు అనే పాయింట్ వరకు వచ్చేసారు నిఖిల్ టీము. నిఖిల్ నోటితోనే కొన్ని సిచ్యువేషన్స్లో అన్నాడనమాట. సో కాబట్టి గట్టి పోటీ ఇచ్చేది నబిల్. సో ఈ వీక్ నబిల్కి చాలా 26% నబిల్కి ఉంది, 16% ఓటింగ్. ప్రేరణ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. నాగమణికంట సెకండ్ ప్లేస్ ఉండే థర్డ్ ప్లేస్కి వచ్చేసాడు. ప్రేరణ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. సో లాస్ట్ బాటంలో ఎవరున్నారు అంటే పృథ్వీ కూడా ఇంకా గ్రో అవుతున్నాడు. ఈ 2 days టాస్క్లో బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి సో ఖచ్చితంగా ఉంటారు. ఆదిత్య, ఓం అండ్ సోనియా గారు మాత్రమే బాటంలో ఉన్నారు. 12, 10 అలా ఉంది ఓటింగ్. సో చూడాలి మరి. ఎక్కువ ఛాన్సెస్ సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఇంకా సోనియా ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు? సో ఇంకా ఎవరెవరు టాప్ 5లో ఉంటారో, ఏ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటారని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఎలిమినేట్ అవ్వకూడదు, ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరు కూడా ఈ వీక్లో నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటున్నారో సో వాళ్ళకి ఓటు వేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.